చక్కటి ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించిన మరి యవన బృందాన్ని బట్టి దేవునికి వందనాలు. వారు ఎక్కడ ఉన్నా వారు చదువుతున్న చదువుల్లో వారి జీవితాలలో దేవుడు సుందరుడై అతి మనోహరుడై మీ జీవితాలను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మరి యొక్క చివరి ఆదివారంలో దేవుడు మనలను ఇలా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటారు. దేవుడు మనలను మన జీవితాలను ఎంతగానో ఆశీర్వదించాడు. మనము కోరుకున్నా మనము కోరుకోకపోయినా ఆయన మన పట్ల తన జాలిని కృపను వదలక మన జీవితాలను ఆశీర్వదించాడు. కొన్నిసార్లు మన జీవితాలలో మనకు కలిగిన నొప్పి, మనకు కలిగిన బాధ, మనము దేవుని నుండి ఎదురు చూడని ఎదురు దెబ్బలు మనకు తగిలినప్పుడు దేవుడు మనలను వదిలేశాడు అని చాలాసార్లు అనుకుంటాం. అయినా ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించి మన జీవితాలలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తాడు. వెన్ యూ రియలైజ్ దట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఆల్వేస్ లవ్స్ అస్, దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు అన్న ఆలోచన నీకు కలిగితే ఎలాంటి ఉపద్రవమైనా దేవుడు మనకు సునాయాసంగా తీసుకోగలిగిన కృప దేవుడు ఇస్తాడు. మరి 24 ఈజ్ ఎ మిక్స్డ్ ఇయర్ ఫర్ మీ. కాపరిగా దేవుని యొక్క మీ ఎదుట, సంఘం ఎదుట నేను ఒప్పుకోవాలి, ఇది నా జీవితంలో మరుపురాని సంవత్సరం. నెంబర్ 1, మీ పాస్టమ్ గారు నా నుంచి దూరం అయిపోయారు ఈ సంవత్సరం కదా. జనవరి 19వ తారీఖున ఈ సంవత్సరంలో పాస్టమ్ గారు ప్రభు సన్నిధానానికి వెళ్ళారు. మరి అంత మాత్రమే కాదు, ఇదే సంవత్సరంలో మరి నేను అనుకోని స్థలాలలో నేను ఎదురు చూడని స్థలాలలో దేవుడు నన్ను నిలబెట్టి ఆయన కొరకు గొప్పగా నన్ను వాడుకోవడానికి కూడా ఆయన అవకాశం ఇచ్చాడు. ఐ డోంట్ నో వెదర్ వెన్ ఐ క్యాలిక్యులేట్ ఇట్, నా బ్యాలెన్స్లో నేను పెట్టుకున్నప్పుడు ప్రభు పరిచర్యలో దేవుడు నన్ను ఎంత వాడుకున్నాడో, నా కుటుంబ వ్యవస్థలో పాస్టమ్మ గారు వెళ్ళినప్పుడు నాకు కలిగిన బాధను నేను బేరీజు వేసుకుంటే ప్రభువు నామాన్ని గణపరచడానికి నన్ను, నా కుటుంబాన్ని దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి, మీ అందరి ప్రార్థనల సహకారాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, దెర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది. ఆ ప్రావర్బ్ మన జీవితాల్లో ఈ దినం సరైన రీతిగా 2-3 సార్లు దానిని గుర్తు చేశా. రివర్స్ నెవర్ రివర్స్ ఫర్ దెమ్ సెల్వ్స్. అవునా? రివర్స్ అంటే నదులు తామంతకు తాముగా అవి తిరిగి అదే స్థలానికి చేరుకో. రివర్స్ నెవర్ గో రివర్స్ కదండి. నదులు ఎక్కడ పుడతాయో కానీ అది చేరవలసింది చివరికి సముద్రంలోనే. దే నెవర్ గో బ్యాక్ టు ద ప్లేస్ వేర్ దే హ్యావ్ బార్న్. ఎక్కడ పుట్టాయో ఆ స్థలానికి అవి వెళ్ళవండి. రివర్స్ నెవర్ గో రివర్స్. జీవితంలో మనం గుర్తుంచుకోవాలి, రివర్స్ విల్ నెవర్ గో రివర్స్. మన జీవితాల్లో మనం గమనించాల్సింది, ద టైమ్ విచ్ హస్ పాస్డ్ అవే విల్ నెవర్ కమ్ బ్యాక్. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది, దేవుడు ప్రతిదీ ఆ దినము కొరకు చేశాడు. ఆ యొక్క ప్రతిదీ ఆ సమయములో నీకు సంతోషము దుఃఖము కలిగజేయడానికి దేవుడు ఆ సమయాన్ని పెట్టాడు. దానిని గురించే ఆలోచించుకుంటూ, దానిని గురించే బాధపడుతూ, దానిని గురించే నీ జీవితాన్ని నీ మిగిలిన జీవితం అంతా దానిని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుడు పెట్టిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. నన్ను నేను చాలాసార్లు ప్రభు సన్నిధానంలో పెట్టుకుని ప్రశ్నించుకున్నా. నేను వెన్ ఐ పాస్టమ్మ గారు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నన్ను ఆదరించే స్నేహితులు, బంధువులు, సంఘస్థులు అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నేను ఒక్కటే కూర్చొని ఆలోచించినప్పుడు ఐ ఆస్క్డ్ గాడ్, నేను దేవుణ్ణి అడిగాను, నేను యథార్థంగా సేవ చేద్దామని మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి నీ సేవ కోసం వచ్చా. నేను ఒక 10-14 సంవత్సరాలు చేసేసరికి పాస్టమ్మ గారు నా కొరకు భయంకర, అంటే చెప్పలేనండి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తుందో, ఎప్పుడు నేను ఆదివారం నేను నిద్రపోతా కానీ శనివారం రాత్రుల్లో ఆమె నిద్రపోయేది కాదు. సంఘములో ఎవరు ఎలాంటి సమస్యలో ఉన్నారో ప్రభువా, నీ దాసుడు అదే మాట వాళ్ళకి తగలాలి, అదే మాట వాడితో మాట్లాడాలి. ఎవరు ఎలాంటి ఆందోళనలో ఉన్నారో ఆ ఆందోళనకరమైన సన్నివేశానికి సరిపోయిన వాక్యం నువ్వు వినిపించాలని రాత్రంతా ప్రార్థన చేసేదాన్ని. నేను ప్రభువుని అడిగా, ఇంత మంచి ప్రార్థనా పరురాలు నాకు భార్యగా ఇచ్చావు, ఆమె నువ్వు తీసుకున్నావు, వాట్ షుడ్ ఐ డూ? ఇప్పుడు నేను ఎలా ప్రార్థన చేసుకోవాలంటే ప్రభు నాతో చెప్పాడు, నౌ షీ ఈజ్ నాట్ దేర్, నౌ యూ హ్యావ్ టు డూ హర్ వర్క్. నువ్వు కేవలం ప్రసంగం మాత్రమే కాదు, ప్రార్థన కూడా నీ అంతకు నువ్వే చేసుకోవాలి. ఆమె 4-5 గంటలు శనివారం చేసుకునేది, నువ్వు కూడా 4-5 గంటలు చేసుకోవాలి. ప్రభు అన్నాడు, డోంట్ సీ బ్యాక్, షీ ఈజ్ విత్ మీ. ఆమె నాతో ఉంది, నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నేను అనుకున్నాను నెక్స్ట్ వీక్ నా కొడుకు నన్ను కెనడాకి తీసుకెళ్ళాడు. అక్కడ 3000 మంది ఉన్న సంఘంలో నేను మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నా, వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్, డోంట్ వరీ అబౌట్ ద స్పిల్ట్ మిల్క్.
పడిపోయిన చితికిపోయిన జీవితాల గురించి, జరిగిపోయిన విషయాల గురించి మనం ఆలోచించకూడదు. దేవుడు మన కొరకు శ్రేష్టమైనవి ఉంచాడండి. దేవుడు మన కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉంచాడు. కానీ మనంతకు మనం మన జీవితాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటూ ఉన్నాం. ఏదో ఒక సంఘటన జరిగింది, ఏదో ఒక ఇబ్బంది జరిగింది, ఏదో ఒక అవసరత మనది, ఏదో రీతిగా అయిన అవమానం జరిగింది, ఏదో ఒక రీతిగా ఒకరి చేత ఒకరెవరో నిన్ను గురించి కామెంట్ చేశారు, ఎవరో ఏదో అన్నారు, దాన్ని గురించి నీవు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే ఎంత అవివేకం కదా. యేసు ప్రభును అందరూ అన్నారండి. యేసు ప్రభును ప్రతివారు తోలన్నాడారండి. ఈయన నజరేతు వాడు కదా, నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా అని యాజకులు పరిసయ్యులు అన్నారండి. వాళ్ళ అన్నలు యేసు ప్రభు ఇంట పుట్టిన అన్నలు అన్నారు యేసు ప్రభును, అయ్యా ఏంటి గందరగోళం, ఎందుకు పొద్దు నుంచి సాయంకాలం దాకా అందరూ రోగస్తులందరూ మా ఇంటి ముందు పడి ఉన్నారు, నువ్వు వెళ్ళి యెరూషలేములో చేసుకోపో, ఇక్కడెందుకు మాకెందుకు తలనొప్పిలు చేస్తావని వారి అన్నలు యేసు ప్రభుని తూలన్నాడు. అందుకే ఆయన ఎప్పుడు ఇంటికి వెళ్ళినట్టు బైబిల్లో లేదు. ఆ మాట అన్న తర్వాత యేసు ప్రభు ఇంటికి వెళ్ళలేదండి. ఆయన ఉదయకాలం అంతా సేవ చేసి రాత్రులు కొండలకు వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రభుతో ప్రార్థన చేస్తూ గడిపాడని వాక్యంలో ఉంది. అందరూ వారి ఇండ్లకు వెళ్ళి, మార్కు సువార్తలో ఉంది, అందరూ వారి ఇండ్లకు వెళ్ళి, యేసు ప్రభు అయితే ఏకాంతముగా కొండలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేను. when the people talk bad about you, జీవితంలో నీకు అనుకోని విజయం రాకపోయినప్పుడు, నీవు అనుకున్న ప్రార్థనను దేవుడు విననట్టు నీవు అనిపించినప్పుడు, వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ, దేవుడు నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? దేవుని మీద ఆధారపడటం మనం ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి. ఈ ఉదయకాలం ప్రెసిడెంట్ అయ్యగారు యెహోషువ గ్రంథాన్ని మన కొరకు చదివి వినిపించారు. వాక్యంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట దేవుడు 4వ వచనం, మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలను జాగ్రత్తగా గమనించండి. మీరు వెళ్ళు త్రోవ మీరింత ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను. 25లో జనవరి వస్తుందండి. జనవరి తర్వాత ఏమొస్తుందమ్మా? ఫిబ్రవరి వస్తుంది, మార్చి రాదు. 25 అనంత మాత్రాన 20వ సంవత్సరం 2025లో జనవరే వస్తుంది, ఫిబ్రవరే వస్తుంది, మార్చే వస్తుంది. 12 నెలలు ఉన్నది క్యాలెండర్లో ఉన్నదే ఉంటుంది. కానీ గమనించండి, జనవరిలో మొదటి జనవరి 24 దినం మొదటి దినం ఎలా ఉందో 25 జనవరి మొదటి దినం అలా ఉండదని మీరు గమనించాలి. మీరు వెళ్ళు త్రోవ, ద డే వెయిట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. 25 జనవరి 24 జనవరి కానే కాదు. జీవితంలో గమనించండి, డేస్ ఆర్ నాట్ ద సేమ్, బట్ యు ఆర్ ద సేమ్, ద గాడ్ ఈజ్ సేమ్. మనము నూతన సంవత్సరంలో ప్రవేశించే కంటే ముందు క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా మన జీవితాల్లో గమనించాలి, మనము సేమ్ పర్సులం. మన జీవితంలో కొన్ని పోయాయి, 24 సంవత్సరంలో కొన్ని పోగొట్టుకున్నాం, కొన్ని గెలుచుకున్నాం. కానీ ప్రయాణమై వెళ్తున్న నీవు 25లోనికి ప్రవేశించే నీవు బాగా గమనించండి, నీవు నీ దేవుడు మారకుండా ఉండాలి. ఒకవేళ దేవుడి చిత్త ప్రకారంగా నీవు లేకపోతే, దేవుడు కోరినట్లు నువ్వు మారి ఆ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే నీ జీవితము 24 మాదిరి ఉండదమ్మా. ఇఫ్ యు వాంట్ 25 టు బి ఎ బ్లెస్డ్ డే, 25 వచ్చే సంవత్సరం నీ జీవితంలో ఆశీర్వాదంగా కావాలి అంటే మీరు వెళ్ళు త్రోవ మీరు ముందు వెళ్ళినది కాదు. ఇట్ మే లుక్ లైక్ ఇట్స్ ద సేమ్. అదే మాసం జనవరి కదా పాస్టర్ గారు, అదే మొదటి తారీఖు కదా పాస్టర్ గారు. ఎస్, బట్ దేవుడు ఏమంటాడు అంటే వాక్యంలో గమనించండి, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. జనవరి 1వ తేదీ నువ్వు నడిచావు, జనవరి 1వ తేదీ నువ్వు అనుభవించావు, కానీ 25 జనవరి 1వ తేదీ నువ్వు ఇంకా అనుభవించలే. ఎలా ఉండాలి? ఏం కావాలి? డాక్టర్ అబ్దుల్ జే కలాం గారు ఒకనాడు ఒక దీంట్లో ఆయన అప్పుడు ఇంకా ప్రెసిడెంట్గా కాలే, ఆయన మన న్యూక్లియర్ వ్యవస్థకు ఆయన అధిపతిగా ఉన్నప్పుడు ఆయనను ఒక ప్రెస్ రిపోర్టర్లో మాట్లాడినప్పుడు ఆయనను వ్యక్తిగతంగా ఒక ప్రశ్న వేశారు. అయ్యా, నువ్వు ఒక్కనివి ఏక్ నిరంజన్వి, నీ జీవితంలో ఇంత గొప్ప పనులు చేస్తూ ఉంటావు, కొన్నిసార్లు నువ్వు చేసినవి ఫెయిల్ అవుతాయి కదా,
జీవితంలో ఫెయిల్ అయితే కదా నువ్వు ఒక్కొక్కసారి నువ్వు చేసిన ఆ యొక్క నౌకలను ఒకవేళ ఫెయిల్ అయితే హౌ డు యూ ఫీల్? నువ్వు ఏమనుకుంటావయ్యా అంటే ఆయన ఒక మంచి మాట చెప్పాడండి. వెన్ గాడ్ పుషెస్ యూ టు ఎ ఎడ్జ్ ఆఫ్ డిఫికల్టీ, దేవుడు నేను భయంకరమైన క్లిష్టసమైన పరిస్థితులకు ఎందుకు నిన్ను తీసుకొని వెళ్తాడంటే, వెన్ గాడ్ పుషెస్ యూ టు ద ఎడ్జ్ ఆఫ్ డిఫికల్టీ ట్రస్ట్ హిమ్ మోర్. నీ జీవితంలో నీవు అనుకోనిది జరిగినప్పుడు, నీ భయంకరమైన నీ శరీర రుగ్మత ఇంకా భయంకరంగా మారుతున్నప్పుడు, నీ జీవితంలో నువ్వు అనుకున్న విజయం నీకు దొరకనప్పుడు, ప్రజలు నేను నిందిస్తూ నీ నుండి దూరమైపోతున్నప్పుడు, వెన్ యు ఆర్ పుష్ టు ఎ ఎడ్జ్ ఆఫ్ డిఫికల్టీ ట్రస్ట్ యువర్ గాడ్ మోర్. ఇది నేనన్న మాట కాదండి, అబ్దుల్ జే కలాం గారు అన్నమాట. అందరు అన్నారంట, వై షుడ్ ఐ ట్రస్ట్ హిమ్? దేవుణ్ణి ఎందుకు నేను అంత, వెన్ యు ఆర్ పుష్ టు ఎడ్జ్ ఆఫ్ డిఫికల్టీ, నిన్ను గోడకేసి ఎవరైనా ఒత్తుతున్నప్పుడు నువ్వు దేవుని మీద ఇంకా ఎక్కువ ఆధారపడు. ఒక సైంటిస్ట్ అండి, వరల్డ్లో నెంబర్ 1 సైంటిస్ట్ అంటున్నమాట. ఆయన అన్ని ప్రయోగాలను చేసి నెంబర్ 1 సైంటిస్ట్ అని అనిపించుకున్న ఆయన అంటాడు, యూ ట్రస్ట్ గాడ్ మోర్, దేవుణ్ణి ఎక్కువగా నమ్ము అంటూ ఆయన. అప్పుడు అందరూ అన్నారంట, అయ్యా నువ్వు ఇంత పెద్ద సైంటిస్టువు, నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముతావా? ఆయన అన్నమాట, ఐ ట్రస్ట్ గాడ్, నేను దేవుని నమ్ముతాను అని. నేను ఎప్పుడైతే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంటానో 2 విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. 2 విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. క్రీస్తు నందు ప్రియమైన మొదటిది, హీ విల్ క్యాచ్ మీ ఇఫ్ ఐ యామ్ ఫాలింగ్. నేను పడిపోతుంటే కింద పడి నలిగిపోకుండా ఆయన నన్ను పట్టుకుంటాడు. హీ విల్ క్యాచ్ మీ వెన్ ఐఎమ్ ఫాలింగ్. రెండవది, హీ విల్ టీచ్ మీ, దెన్ హీ విల్ టీచ్ మీ హౌ టు ఫ్లై. పడిపోయి ఇంకా అయిపోయింది అనుకున్న జీవితాన్ని ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే, దానియేలును బోనులో వేసేదాకా పులులు ఆకలితో ఇటు అటు గింగరిసు తిరుగుతున్నాయట. కానీ దానియేలును వేసిన వెంటనే దేవుడు దాని నోట్లను మూసివేశాడట. గమనించండి, వెన్ యు ఆర్ పుష్ టు ఎ డిఫికల్టీ, జీవితంలో నీవు అనుకోని విషయాలు నీకు జరిగినప్పుడు, నీవు అనుకోని రోగము నిన్ను పీడిస్తున్నప్పుడు, నీ ఇంటిలో ఉన్న పరిస్థితులు బాగా కానప్పుడు, నీవు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయిన ఎగ్జామ్ నువ్వు ఫెయిల్ అయినప్పుడు, ట్రస్ట్ హిమ్ మోర్. నీవు అనుకున్న ప్రార్థన నీకు దొరకనప్పుడు, నా మాటలు కావండి, యు ట్రస్ట్ హిమ్ మోర్. దేవుని ఎక్కువగా ప్రార్థించు, ఎక్కువగా ప్రేమించు, ఎక్కువ ఆయన మీద ఆధారపడు. ఎందుకట, వెన్ హీ విల్ క్యాచ్ యూ ఇఫ్ యు ఆర్ ఫాలింగ్. నువ్వు పడిపోతుంటే ఆయన నిన్ను పట్టుకుంటాడట. ఎంత ధైర్యం అండి! పట్టుకునేవాడు మనిషి అయితే ఎప్పుడో ఒకసారి వదిలేస్తాడు. నిన్ను పట్టుకున్నవాడు, హీ ఈజ్ రెడీ టు క్యాచ్ యూ ఇఫ్ యు ఆర్ ఫాలింగ్, దెన్ హీ విల్ టీచ్ యూ హౌ టు ఫ్లై. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వీఆర్ ఆల్ వర్ ఫాలింగ్ ఇన్ 2024. జీవితంలో మనమందరము ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉన్నాం. ఆయన మనల్ని పట్టుకున్నాడు. మన జీవితాలు నాశనము కాకుండా, మనము సాతానుకు దొరికిపోకుండా, మన దురదృష్టానికి మనము దొరికిపోకుండా, మన జీవితాల్లో నా బతుకు ఇంతే అని నన్ను నేను హీనపరచుకోకుండా దేవుడు నన్ను పట్టుకున్నాడు. గమనించండి, వై డిడ్ హీ క్యాచ్ మీ? దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో. యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పాలి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె పైకి ఎగుదురు, రెక్కలు చాచి పైకి ఎగుదురుదురు. అందుకమ్మా ఆయన నిన్ను పట్టుకుంది. 24లో నన్ను పట్టుకున్నాడమ్మా, 25లో నన్ను ఎగర చేస్తాడట. వెన్ యు ఆర్ పుష్ టు ఎ డిఫికల్టీ. జీవితంలో క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు చెప్పిన, యెహోవా దేవుడు చెప్పిన, ఇశ్రాయేలు అయినా, ఇప్పుడు సంఘములో కూర్చున్న మీరైనా ఇదే జరుగుతూ ఉంది. గమనించండి, జీవితంలో క్లిష్ట సమయాల్లో దేవుణ్ణి ఎక్కువ ఆదుకున్న వారు కొంతమంది అయితే, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని యూదా మాదిరి పడేసి వెళ్ళి, ఏం జరిగిందమ్మా లాస్ట్? యూదాకు ఉరి పెట్టుకొని చచ్చాడు. ఈ లోకములో నీవు అనుకున్నది నీకు దూరమైనప్పుడు, ఈ లోకములో జీవితంలో నీవు అనుకున్నది నీ జీవితంలో దూరమైపోయినప్పుడు, నీ జీవితంలో నీవు నేర్చుకోవాల్సింది, గాడ్ వాంట్స్ టు టీచ్ యూ సంథింగ్. దేవుడు నీకు ఏదో నేర్పించాలని కోరుకున్నాడు. నాలో ప్రార్థన జీవితం తక్కువ అయిపోయిండే, నాలో ఆయన మీద ఆధారపడ్డ జీవితం తక్కువ అయిపోయిండే. ఎప్పుడైతే నా భార్య నా నుండి పోయిందో, ఎప్పుడైతే నా భార్య, వెన్ హీ పుష్డ్ మీ టు ఎ డిఫికల్టీ,
హీ స్టార్టెడ్ టీచింగ్ మీ ద ఒరిజినల్ ఎథిక్స్ ఆఫ్ ఎ పాస్టర్. ఈ ఉదయకాలం నేను మీకు యథార్థంగా నీ కాపరిగా నేను చెప్పుకోవాలి. నేను పాస్టమ్మ గారు బాగాలేనప్పుడు దేవుణ్ణి చాలాసార్లు నిందించా. ఎందుకు ఇలా జరుగుతుంది, నాకున్న డబ్బులన్నీ అయిపోయాయి, సుమారుగా 40 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, నా భార్య బాగాలేకపోతే నేను ఏం చేయాలి, నేను ఎవరికి వెళ్ళి ప్రార్థన చేయాలి? దేవుడు అన్నాడు, షటప్ షటప్. గాడ్ టోల్డ్ మీ షటప్, డోంట్ టాక్ విత్ మీ. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళి నా పని నేను చేసుకుంటూ వెళ్తా. ఏం పని చేశాడండి? నా భార్య నా నుంచి తీసుకెళ్ళాడు. తెలియని తర్వాత నేను దేవునితో కోప్పడ్డా, ఏమి జరుగుతుంది నా జీవితంలో? దేవుడు అంటాడు, రెక్కలు కలిగి పైకి ఎగురుతావు. ఒక్క సంఘములో ఏంటి జైకర్, నేను ప్రపంచమంతా తిప్పుతానన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి నమ్మా. నా 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 నాకు అత్యంత ప్రియురాలైన నా భార్య ప్రభుతో ఉంది. ఆమె నా కొరకు విజ్ఞాపన చేస్తుంది. నాకు ఆ ధైర్యం ఉందండి. ప్రతిసారి ఒక్కరిని ఇంట్లో కూర్చున్నప్పుడు ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్, ప్రభువా లిల్లీని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఆమె నీ దగ్గర ఉంది. ఇప్పుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాక్యాలలోనికి వెళ్దాం. యెహోషువ 3వ గ్రంథానికి వచ్చే సమయానికి ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రయాణము చేశారు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలును, జాగ్రత్తగా నా మాటలు వినండి, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలును ఎప్పుడు దేవుడు పట్టుకుంటాడు, ఎప్పుడు మనల్ని ఎగరటానికి ఆయన ట్రైనింగ్ ఇస్తాడో గమనించండి. ఐగుప్తు దేశం నుంచి, కనాను దేశం నుంచి ఇశ్రాయేలు బయటకు వస్తుండగా వారు 430 సంవత్సరాలు అక్కడ భయంకరమైన బానిసత్వంలో జీవించారు. వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు మోషేను పట్టుకున్నాడు, మోషేను పంపించాడు. 10 తెగుళ్లను ఐగుప్తుని పంపించి చివరిగా ఐగుప్తు రాజు యొక్క కుమారుని చంపివేసి, తొలిచుడు కుమారుని చంపివేసి ఇశ్రాయేలును బయటికి పంపించాడు. జాగ్రత్తగా వినాలి. వారి జీవితంలో దేవుని గురించిన అవగాహన లేదు, దేవుని తెలుసుకోవాలన్న అవగాహన లేదు. వారి జీవితంలో దే ఆర్ ఇన్ పుష్ టు ఎ డిఫికల్టీ. వారు భయంకరమైన బానిసత్వం నుంచి బయటికి రావాలి, అంతే వారికి కావాల్సి. వారికి స్వాతంత్రము కావాలి, దేవుడు అవసరం లేదు. వారి జీవితంలో సంతోషము కావాలి, దేవుడు అవసరం లేదు. వారి జీవితంలో ఫరో యొక్క బానిసత్వపు చెర నుంచి బయటికి రావాలి, దేవుడు అవసరం లేదు. కానీ దేవునికి తన ప్రజలు కావాలి, అబ్రహాము పిల్లలైన వారు కావాలి. ఆయన మోషేను పట్టుకొని ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి, ఆయనకు ధైర్యము చెప్పి, అహరోనును ఆయన చెంత చేసి ఇద్దరిని పంపించి ఐగుప్తు నుంచి బయటికి తెస్తాడు. బయటికి తెచ్చినప్పుడు సంతోషంగా పాటలు పాడుకుంటూ బయటకు వచ్చారండి. మన జీవితాల్లో కూడా అంతే కదా. మన జీవితాల్లో బాంచగా జరుగుతుంటే చప్పట్లు కొట్టుకుంటాం, బాధ వచ్చినప్పుడు దేవుని తీరుతాం. ఇశ్రాయేలు అంతేనండి. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు పక్కింటి వారి ఇంటికి, ఐగుప్తుల ఇండ్లకు వెళ్ళి చెప్పారంట, దేవుని దగ్గరికి, దేవుని సన్నిధానానికి, దేవుని కొలవడానికి వెళ్తున్నాం, మీ దగ్గర ఉన్న బంగారంతా ఇవ్వండి అని. వాళ్ళ దగ్గర ఉన్న బంగారు, దాచిపెట్టుకున్న బంగారం అంతా ఒంటి నిండా వేసుకొని బయలుదేరారు. వారి వాక్యం అంటుంది, వారు ఐగుప్తీయులను దోచుకునిరి. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. దే వాంటెడ్ టు బి అవే ఫ్రమ్ ఈజిప్ట్. మనం కూడా అంతే కదా. కష్టం నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, రోగం నుండి బయటికి రావాలి. ఎవడు నడిపిస్తున్నాడో, ఎవడు చేస్తున్నాడో మనకు అనవసరం. దేవుడు వారిని బయటికి రమ్మన్నాడు. వారు వాస్తవానికి ఐగుప్తు నుండి కనానుకు, బాగా గమనించండి, ఐగుప్తు నుండి కనానుకు వాస్తవానికి 14 నెలల ప్రయాణం. ఐగుప్తు నుండి కానాను దేశానికి 14 నెలలు నడుచుకుంటూ వెళ్తే 14 నెలల ప్రయాణం. కానీ వారు భయంకరంగా దేవునికి తిరగబడి ఆ 14 నెలల ప్రయాణాన్ని ఎన్ని రోజులు చేశారండి? 40 సంవత్సరాలు చేశారు. దేవుడిచ్చే ఆశీర్వాదం నీ నుండి ఎందుకు పోతుందో తెలుసా? దేవుడు నడిపింపునకు నువ్వు ఇష్టపడక నీ ఇష్టానుసారం జీవించడానికి నువ్వు ఇష్టపడ్డావు 24లో. నాట్ ఇన్ ద వే గాడ్ వాంట్స్ ఇట్ టు బి హ్యాపెన్. దేవుడు కోరుకున్నట్లు కాదు, నీవు కోరుకున్నట్టు నీ జీవితం ఉండాలనుకున్నావు, అందుకే ఆశీర్వాదం లేదు. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తుండగా నీ అంతకు నీవు ఆయన మాటలను పెడచెవిని బట్టి నీ మాటలను, నీ భర్త మాటలను విని దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్నారు. క్షమించండి, వీఆర్ ద న్యూ ఇజ్రాయిట్స్. మనము నూతన ఇశ్రాయేలులము. 14 నెలల్లో కనాను దేశానికి వెళ్ళవలసిన వారు 40 సంవత్సరాలు ఎడారిలో నడిచారండి. ఈ ఉదయకాలం ఆశీర్వాదం ఎందుకు దూరం అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు వారిని ఎక్కడికి తెచ్చాడమ్మా? మొట్టమొదట ఎర్ర సముద్రం దగ్గరికి తెచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గరికి తెచ్చిన వెంటనే వారు అక్కడ దిగి మోషేను తిట్టడం ప్రారంభించారు. మన జీవితంలో కూడా అంతే. కొంచెము కష్టం వస్తే, కొంచెము రోగం వస్తే, కొంచెము పిల్లలు మన మాట వినకపోతే, ఆఫీసులో పరిస్థితులు బాగలేకపోతే మొట్టమొదట మనం చేసేది ఏంది? నేనే దొరికానా, నా మీదనే దేవుని కన్నా, నాకే ఇలా జరగాల, బాగా నీకే జరగాలి. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవు కనుక. జీవితంలో దేవుడు ఉన్నాడని నీకు తెలియజేయాలని,
ఆయన క్లిష్ట సమయాల్లో ఐగుప్తు నుండి వారిని తీసుకొని వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రము దగ్గర దిగిరి అని రాశారు. 13వ అధ్యాయం నిర్గమకాండం 13లో వారు ఎర్ర సముద్రము దగ్గర దిగిన తర్వాత మోషే అంటాడు, మనం దీన్ని క్రాస్ చేయాలా. పోవయ్యా, ఏం మాట్లాడతావు, మేమెందుకు క్రాస్ చేయాలా, మేము ఇక్కడే ఉంటాం. వారు అక్కడే బస చేయడం ప్రారంభించారు. దేవుడు ఐగుప్తు రాజును లేపాడు. దుమ్ము లేపుకుంటూ ఐగుప్తు రాజు వస్తున్నాడండి. ఆయన 400 సైన్య బలముతో, ఆయన 400 రథాలతో ఆ దుమ్ములో లేపుకుంటూ వస్తుంటే అక్కడ బస చేసి నెలల కొద్దీ అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఏడవడం ప్రారంభించారు. ఏమని చేశారమ్మా, మాకు సమాధులు లేవా, ఐగుప్తులలో మాకు సమాధులు లేవా, మేము అక్కడ చచ్చిండే వారం కదా, ఇక్కడ ఎడారిలో ఎర్ర సముద్రం దగ్గర మేమెందుకు చావాలి, మరీ దేవుణ్ణి తిట్టుడు. అంతే కదా, నాకే రావాలా ఇది, నేను నా ఇంటిలో బాగుంటి కదా, ఈ సేవకు ఎందుకు పిలుచుకున్నావు, నన్ను నీవు చర్చిలో ఎల్డర్గా ఎందుకు చేశావు, ఈ సంఘంలో సభ్యునిగా ఎందుకు చేశావు, అవునా. ఎర్ర సముద్రం దగ్గర వారు భయంకరంగా తిరుగుతున్నారండి. లోకం వారు వచ్చేటప్పుడు క్రీస్తునందు వారు ఐగుప్తు రాజు వచ్చే సమయానికి ఐగుప్తు రాజును చూసినప్పుడు ఫరోతో ఒక మాట అంటారు, అయ్యా మోషే, ఇంకా చాలు, మమ్మల్ని గురించి నీవు ఆలోచించిన ఆలోచన చాలు, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం. దేవుడు ఎందుకు నీకు కష్టము పెడతాడు, దేవుడు నీ జీవితంలో ఎందుకు నష్టాన్ని తెస్తాడు, దేవుడు 24లో నీ ప్రార్థన ఎందుకు వినలేదు, దేవుడు నీకెందుకు ఆశీర్వాదము శాపముగా ఎందుకు మారింది. లోకం ఎప్పుడు నిన్ను వెనుకకు వెళ్ళిపోమంటుంది. నీవు దేవుని మాట ప్రకారంగా ప్రయాణం చేస్తున్నావు, నీవు దేవుని మాటను అనుసరించి ప్రయాణం చేస్తున్నావు, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు వెతుకుతూ ఉన్నావు. వాళ్ళందరూ అంటారు, మమ్మల్ని గురించి ఇంకా ఆలోచించొద్దు మోషే, మేము తిరిగి ఐగుప్తు రాజునకు బానిసలవుతాం. నిన్ను రక్షించి ఆయన రక్తముతో నిన్ను కడిగి సంఘములో నిన్ను సభ్యులుగా చేసి పరలోక పౌరులుగా చేసి కొన్ని దినాల్లో పరలోకానికి తీసుకొని వెళ్ళాలని యేసు ప్రభు అనుకుంటూ ఉంటే, నాకు రక్షణ వద్దు, నాకు యేసయ్య వద్దు, నాకు లోకముంటే చాలు, లోకముంటే కావలసినంత జరుగుతుంది, లోకములో అనుభవించవచ్చు అని ఎంతమంది ఐగుప్తుల మాదిరి రివర్స్కు పోతున్నామండి. ఈ ఉదయకాలం మనం ఆలోచించాలి. వారు ఎప్పుడైతే మోషేకు తిరగబడి మోషేను తిట్టడం ప్రారంభించారో, దేవుడు అంటాడు, మోషే నువ్వు ఒక్కనివి కనిపిస్తున్నావయ్యా నాకు, నీ కర్రను చాపి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయి. వెన్ యు ఆర్ పుష్ టు ఎ డిఫికల్టీ అండ్ వెన్ యు ఆర్ ఫాలింగ్, గాడ్ విల్ క్యాచ్ యూ. ఇప్పుడు వీళ్ళని నేను పట్టుకోకపోతే ఐగుప్తు రాజు వచ్చి సర్వనాశనము చేస్తాడు. దేవుడు అంటాడు, నౌ ఐ హ్యావ్ టు క్యాచ్ దెమ్. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి, ఆ ఎర్ర సముద్రాన్ని వారికి పక్కల గోడలుగా చేసి, ఐగుప్తీయులు రాకముందే వారందరినీ ఆ ఎర్ర సముద్రపు దాటునట్లు చేశాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నిర్గమకాండములో మనం గమనిస్తే అప్పటిదాకా ఇశ్రాయేలు ముందు నడిచిన మేఘము, మహిమ మేఘము వారి వెనక వచ్చి ఇశ్రాయేలులకు ఐగుప్తులకు మధ్య నడిచెను అనుంది. ఐగుప్తులందరూ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ వెళ్ళిపోయారండి. ఇశ్రాయేల్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా దాటుతామని ఐగుప్తులు వచ్చారు. ఏం చేశాడండి దేవుడు, నీ కర్రను చాపి ఎర్ర సముద్రమును తిరిగి ఒకటిగా చేయన్నాడు. దుమ్ము రేపుకుంటూ వస్తున్న శత్రువులందరూ నీటి పాలైపోయారు. ఐగుప్తు రాజుతో వచ్చిన సైన్యాధిపతులు, సేవకుల శవాలను ఇశ్రాయేలీయులు చూశారు. బాగా గమనించండి. ఎప్పుడైతే ఇశ్రాయేలు చూశారో, ఒక్కసారి నాతో పాటు రండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను
సముద్ర తీరమున నీ భయము పోతేనే. మొట్టమొదటి పాట క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు చేసే పని ఇది. నీ భయము పోయిన వెంటనే 15వ దినంలో యెహోవాకు గానము చేసేదము ఏకముగా. అంతేనా? ఏదైనా మంచి జరిగితే, నీకున్న భయము పోతే, నీకున్న రోగము పోతే దేవుని స్తుతించి, ప్రవ్వా నేను తప్పు చేశానయ్యా, నీ మీద నా ఏకాగ్రత లేదయ్యా, నిన్ను నేను సరిగ్గా నమ్మలేదయ్యా, నా జీవితంలో ఇంత గొప్ప దేవుడు నిన్ను మర్చిపోయానన్న ప్రార్థన చేయలే, పాట పాడారండి. 15వ అధ్యాయం బాగా గమనించండి. దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా బయటికి తీసుకుని వెళ్ళాడు. చూడండి 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము 16, 21లో ప్రజల గోడల వద్ద నీళ్లు నిలబడినప్పుడు వారు పరిగెత్తిపోయి అవతలికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారని భయపడుతూ ఉన్నారు. వెన్ యు ఆర్ పుష్ టు ఎ డిఫికల్టీ, గాడ్ విల్ క్యాచ్. నీ అంతకు నువ్వు రక్షించుకోలేవు. దేవుడు వారిని రక్షించాడు. కానీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు ఎర్ర సముద్రము గుండా ప్రయాణము చేశారు. నెక్స్ట్ వారి మజిలీ మారా దగ్గర నీళ్లు చేదట. తిరగబడ్డారా? జీవితమంతా గొనుగుడే అండి, జీవితమంతా సనుగుడే అండి, జీవితమంతా దేవుడు ఇవ్వలేదని దేవుణ్ణి తిట్టడమేనండి. 24లో నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రార్థించావు, ఎంతగా దేవుని స్తుతించావు. ఆయన నీకు ఇచ్చిన ఊపిరిని బట్టి, ఆయన నీకు ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆయన నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఆయన నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, ఆ నీ జీవితంలో లేని వాటిని బట్టి ఏడుస్తున్నావు, కానీ ఇచ్చిన వాటిని బట్టి ఎప్పుడైనా స్తుతించావా? వారు ఒకరోజు ఏంది ఇది ఫుడ్, మేము మా ఇంటి దగ్గర కీరకాయలు దోసకాయలు తింటుంటాం కదా, ఏంటి ఫుడ్ అంటే ఆయన మన్నాను కురిపించాడు. ప్రతిరోజు మన్నా తింటుంటే వాళ్ళు అన్నారు, ఏంది దరిద్రమైన మన్నా, మాకు మాంసము కావాలంటే పూరేలను పంపించాడు. ఆయన రాతి నుండి వారికి నీరనిచ్చాడు. ఇచ్చిన దేవుని కనపరచలేదండి, లేని వాటిని గురించి ఆలోచించారు. 24లో నీవు గొనుగుడు అలానే ఉండే కదా. ఏది చేసినా దేవుడు నన్ను పట్టించుకోలే, ఏది చేసినా హీ కాట్ యూ. నీవు నీ లోకములో నుంచి తుడిచివేయబడకుండా, లోకములో నిన్ను నివసింపజేసి, నీకున్న భయంకరమైన పరిస్థితుల నుంచి నిన్ను తప్పించి, ఇశ్రాయేలును ఎర్ర సముద్రంలో ఐగుప్తుల బారి నుంచి తప్పించినట్టు ఆయన డిడ్ హీ నాట్ క్యాచ్ యూ? జీవితంలో 25లో నువ్వు ప్రవేశించడానికి నీ శక్తి సామర్థ్యాలే? దేవుడు నిన్ను పట్టుకున్నాడమ్మా. కానీ అందరూ గొనిగారు, అందరూ సనిగారు. చివరికి సంఖ్యాకాండంలో వేగుల వారిని పంపించినప్పుడు వారు తిరిగి దేవునికి తిరగబడ్డారు. కనానుకు మేము రామన్నారు. దేవుడు అన్నాడు, వీరితో నేను పట్టుకున్న, వీరిని కాపాడుతున్న వీరు నా జీవితంలో నన్ను ఎరగరు. వీళ్ళు 40 సంవత్సరాలు తిరిగి 40 సంవత్సరాలు అదే అరణ్యములో తిరగాలి. నా కొనిగిన వారందరూ ఇక్కడే రాలిపోవాలి ఎడారిలో. వెన్ యు ఆర్ పుష్ టు ఎ డిఫికల్టీ, ఎర్ర సముద్రం దగ్గర గాడ్ హ్యాస్ కాట్ యూ. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఆ ఎడారిలో పుట్టిన యవనస్తులు ఇప్పుడు ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. కనాను నుండి ప్రయాణమైన వారందరూ యెహోషువ కాలేబులు తప్ప అందరూ, మోషే అహరోనులు యెహోషువ కాలేబులు తప్ప అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు యోర్దాను నది దగ్గర వారు ఉన్నప్పుడు, ఆ యొక్క భయంకరమైన ఎడారిలో పుట్టిన యవ్వనస్తులు 40 సంవత్సరాల వారు మాత్రమే నిలబడ్డారు. దేవుడు అంటాడు, యు ఆర్ ఏ న్యూ జనరేషన్. మీరు ఇప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయానికి రండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. ఆయన వారిని పట్టుకొని వారి జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దయచేసి వారిని జీవింపజేసి ఆయన ఎత్తుకొని వారికి ఒక పాఠము, వారు ఎగురుతూ కనాను దేశాన్ని ఆక్రమించుకోవాలని దేవుడు వారితో ఒక మాట అంటున్నాడు. మూడవ అధ్యాయము 4వ వచనం, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినట్లు కాదు. 25, 24 మాదిరి కాకూడదు. 25 నీవు ఎదురు చూసిన, నేను అనుభవించిన భయంకరమైన పరిస్థితులు కాకూడదు. అంటే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో మనము గమనించాలి. ఇప్పుడు కాలము మారింది. అప్పుడు ఎర్ర సముద్రము పాయలుగా అయింది. ఇప్పుడు యోర్దాను నదికి పాయలేదానికి మోషే లేడండి, మోషే చేతి కర్ర లేదు. యోర్దాను దగ్గర నిలబడిన వారందరూ కొత్త జనాంగం. ఐగుప్తు నుంచి ప్రయాణం చేసిన వారు కాదు, వాళ్ళందరూ చచ్చిపోయారు.
యెహోషువ కాలేబు తప్ప మిగిలిన వారందరూ ఆ ఎడారి, ఆ భయంకరమైన అరణ్యములో పుట్టినవారు. దేవుడు అంటాడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను. ద కమింగ్ 2 days యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ న్యూ ఇయర్ కదా. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం. పిల్లలు లేరా? దేవుణ్ణి అడగాలి. ఉద్యోగం లేదా? దేవుణ్ణి అడగాలి. పెళ్ళిళ్ళు కావడం లేదా? దేవుణ్ణి అడగాలి. నీకు ఇల్లు లేదా? దేవుణ్ణి అడగాలి. 24లో దేవుడు ఈ 2 రోజుల్లో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలియజేస్తున్నాడు. రేపు మీ మధ్య అంటే నీవు ప్రవేశించే 25లో దేవుడు నీకు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మీ నాన్న వాళ్ళు, మీ తాతలు జీవించినట్టు జీవితం కాదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు, మీరు ఇప్పుడు దేవుని కృపను బట్టి మీరు అన్ని విషయాలు నేర్చుకున్నారు. మీరు ఎర్ర సముద్రంలో మీరు చచ్చిపోతున్నారంటే మిమ్మల్ని నేను పట్టుకున్నా. వెన్ యు ఆర్ పుష్డ్ టు ఏ డిఫికల్టీ, ఐ కాట్ యూ వెన్ యు ఆర్ ఫాలోయింగ్. నౌ యూ హ్యావ్ టు స్టాండ్. ఐ వాంట్ టు టీచ్ యూ టు ఫ్లై. మీరు ఎగరటానికి, పక్షిరాజు వలె ఎగరటానికి నేను నీకు నేర్పుతాను, మీరు నేర్చుకోవాలి. బాగా గమనించండి. ఎర్ర సముద్రము దాటడానికి వారు ఏమి పని చేయలే, అవునా? ఎర్ర సముద్రము దాటడానికి ఏం జరిగిందండి అద్భుతము? దేవుడు మోషే ఒక్కని పిలిచాడు. మోషే ఒక్కని పిలిచి నీ కర్రను పట్టుకొని ఎర్ర సముద్రం వైపు చూపమన్నాడు. అంతేనా? మోషే ఎర్ర సముద్రం వైపు కర్ర చూపిన వెంటనే ఎర్ర సముద్రము పాయలైంది. ఇప్పుడు దేవుడు అంటాడు, యోర్దాను నదిని పాయలు కావాలంటే మోషే లేడు, అందరూ ఇన్వాల్వ్ కావాలి. మీరందరూ నేను చెప్పినట్టు వినాలి. మీరు నేను చెప్పినట్టు చేస్తేనే యోర్దాను పాయలెత్తుంది. ఆ దినాల్లో యోర్దాను ఎంతుందో తెలుసా? ఆ దినాల్లో 140 అడుగుల లోతు, 100 అడుగుల వెడల్పుతో యోర్దాను ప్రవహిస్తుంది. గట్టల మీద పొర్లి ప్రవహిస్తుందట యోర్దాను నది. 140 అడుగుల లోతు, 100 అడుగుల వెడల్పు ఉందంట యోర్దాను నది. దేవుడు అంటాడు, మీ ముందు నేను అద్భుతము చేయాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 40 సంవత్సరాల కాలంలో జరిగిపోయాయి. మోషే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ అద్భుత కార్యాలు చేయాలి అంటే 6వ వచనం మొట్టమొదటి మాట గమనించండి. 25లో 24లో నీవు పొందుకోలేని ఆశీర్వాదాలు దేవుడు నీ జీవితంలో చేయాలి అంటే మొట్టమొదటిది, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని, 6వ వచనం, ఎత్తుకొని ప్రజల ముందర నడవాలి. ఎర్ర సముద్రము పాయలైనప్పుడు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఎర్ర సముద్రము పాయలైనప్పుడు మోషే ఒక్కడే కర్ర పట్టుకున్నాడండి. ఇప్పుడు దేవుడు అంటాడు, మీరందరూ నిబంధన మందసమును ఎత్తుకోవాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మీరు దేవుని మందసము, మీరు నిబంధన మందసమును ప్రజల ముందర చూడండి. మీరు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందర నడవండి. నిబంధన మందసములో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. నిబంధన మందసములో చిగురించిన అహరోను కర్ర ఉంది. నిబంధన మందసములో అప్పటిదాకా వారు తిన్న మన్నా ఉంది. బాగా గమనించండి. ఇప్పుడు కొత్త సంవత్సరంలో మీరు ప్రవేశిస్తున్నారు. ఆ నిబంధన మందసం దేవుని యొక్క ఉనికికి గుర్తు. ఇట్ రిప్రజెంట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు అంటాడు, మీరు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందు నడవండి. దేవుని యొక్క ఉనికి ఇప్పుడు వారి ముందర నడవాలి. 24లో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 24లో దేవుడు ముందు నడిచాడా? నువ్వు దేవుని ముందు నడిచావా? చెప్పండి. నీ డిసిషన్స్లో దేవుడు ఉన్నాడా? నువ్వు చేస్తున్న పనులలో దేవుడు ముందున్నాడా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు ముందున్నాడా? నీ ప్రార్థన కన్నా, నువ్వు ప్రార్థన చేసుకునే కంటే ముందు నువ్వు దేవుని గురించి తలుచుకున్నావా? దేవుని మందసము ముందు వెళ్ళాలి. దేవుడు వారికి చెప్పిన ఆజ్ఞ. ఇప్పుడు మోషే లేడు, చచ్చిపోయాడు. మీరు ఈ భయంకరమైన 100 అడుగుల యోర్దాను నడవాలి అంటే మీ ముందు దేవుడు వెళ్ళాలి. వారికి ఒక ప్రశ్న, ఎర్ర సముద్రము దగ్గర ఒక్కసారి నాతో పాటి 14 నిర్గమకాండం 14వ అధ్యాయంకి తిరిగి రండి. మీకు ఈ వాక్యం చూపించాలి. నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండము 14. వారు ఎర్ర సముద్రము దాటేటప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడో
వారు ఎర్ర సముద్రము దాటేటప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని, ఎక్కడున్నాడమ్మా? ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఎక్కడున్నాడు? వెనకున్నాడు. ఎర్ర సముద్రము దగ్గర వారు ప్రయాణం చేసేటప్పుడు దేవుడు వారి వెనకలు నిలబడి ఐగుప్తులతో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు వీరికి అంటాడు, మీ ముందు కొత్త సంవత్సరంలో మీరు దేవుణ్ణి ముందు పెట్టుకొని నడవాలి. నెంబర్ 1. అప్పుడు నేను మీ వెనకల ఉన్న వారు నన్ను గురించి ఆలోచించలే, అందుకే నా ముందు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. వారందరూ ఎడారిలో నాశనం అయిపోయారు. వారు నన్ను సరైన రీతిగా తెలుసుకోలేకపోయారు. నౌ ఐఎమ్ గివింగ్ ఎ న్యూ కవెనెంట్. నేను ఒక కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నా. యెహోవా దేవుని మందసము మీ ముందు వెళ్ళాలి. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు వెనక్కి వెళ్ళాడు. 24లో నువ్వు దేవుణ్ణి వెనక్కి పెట్టావమ్మా. దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వలేదమ్మా. దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఇవ్వలేదమ్మా. నీ ఇంటిలో దేవుడు చేసిన మంచిని నువ్వు మర్చిపోయావమ్మా. నీ ఇంటిలో నిన్ను, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను తప్ప నువ్వు దేవుని గురించి ఆలోచించలేదమ్మా. అందుకే 24 అలా ఉందమ్మా. దేవుడు నీతో చెప్తున్నాడు. 25లో మీరు వెళ్ళాలంటే మందసం దేవుని ఉనికి, మందసం దేవుని మాటలు, మందసము దేవునికి పరిశుద్ధాత్మకు గుర్తు. 25 నీ ప్రయాణము ముందు దేవుని నీవు కోరుకుంటే మందసము నీ ముందర ఉండాలి. ఉందా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నీకు నీ దేవుడికి వాగ్దాన భూమికి మధ్య పొర్లుతున్న యోర్దాను లాంటి కష్టాలు నీకున్నాయి. నీ కోరిక అట్లే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నాయి, నీ కోరిక నెరవేరకుండా ఉంది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదానికి నీకు మధ్య భయంకరమైన యోర్దాను అనే నది, నీ యొక్క కష్టాలు, నీ యొక్క కోరికలు అనే నది ప్రవహిస్తూ ఉంది. దాన్ని నువ్వు అధిగమించాలి. ఎలా చేయగలుగుతావు? ఇప్పటిదాకా నీ దేవుణ్ణి 24లో వెనుక పెట్టావమ్మా. దేవుని గురించి నువ్వు ఆలోచించడం తక్కువైపోయిందమ్మా. నీ జీవితంలో నువ్వు కనిపించే వెన్ యూ కీప్ గాడ్ ఇన్ ఫ్రంట్, దేవుని నీ జీవితంలో మొదటి స్థానము ఇవ్వగలిగితే, దేవుని నీ జీవితంలో ప్రతి విషయంలో మొదటి స్థానం ఇవ్వగలిగితే, బిల్లీ గ్రామ్ గారు అంత గొప్ప వ్యక్తిగా ఎందుకు అయ్యారు అని బిల్లీ గ్రామ్ లైఫ్ హిస్టరీ నా దగ్గర ఉంది. ఆ బిల్లీ గ్రామ్ లైఫ్ హిస్టరీలో ఒకసారి ఆయన నాన్సీ, ఆయన భార్య పేరు, వారిద్దరూ కూర్చొని చిన్నప్పుడు, అంటే ఆయన యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని సేవకు వచ్చినప్పుడు వారి ఇంటిలో వారు ఏది చేయాలన్నా వారికి ఒక ప్రార్థన రూమ్ ఉండేదట. వారు ఏది చేసినా, వారి ఇంట్లో ఏది చేసినా, షెల్ వి కుక్ మటన్ టుడే, ఈ దినం మనం మటన్ వండుకుందామా అని నాన్సీ బిల్లీ గ్రామ్ని అడిగితే బిల్లీ గ్రామ్ అంటాడట, కమాన్ బోత్ ఆఫ్ us గో అండ్ ఆస్క్ హిమ్. మటన్ వండుకోవడానికి, ఇంటిలో బ్రెడ్ చేసుకోవడానికి ఆయన అనేవాడట, కమాన్ లెట్ us గో అండ్ ఆస్క్ హిమ్. బాగుండదా సంధ్య చెప్పు? ఆ మటన్ బిర్యానీ బాగుండదా? అలాంటి మటన్ బిర్యానీ అంటే మనకు కొవ్వు పడుతుందా? ఎప్పుడన్నా అడిగావా? నువ్వు మటన్ షాపుకు పోయినప్పుడు, ప్రభా ఈరోజు నేను మటన్ తెచ్చుకుంటాను, నాకు మంచి బటన్ ఇవ్వు, దానివల్ల నా శరీరానికి ఎలాంటి అనారోగ్యం రాదని నీ దేవుని ముందు పెట్టుకున్నావా? నువ్వు షాపుకు వెళ్ళి ఒకటి కొనేటప్పుడు, ప్రభా నేను ఇది కొంటున్నా, ఇది నాకు సంతోషాన్ని ఇచ్చేటట్టు చేయండి, నువ్వు ఎప్పుడన్నా చెప్పావా? లేదే. ఒకసారి ఆలోచించు. అందుకే 24 ఆశీర్వాదకరంగా లేదు. నీ దేవుణ్ణి నీవు ముందుంచుకోవాలి. ఒప్పుకుందాం, 24లో ఆయనకు ఇవ్వవలసిన సమయం ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వవలసిన కానుకలు మనం ఇవ్వలేదు, ఆయనను హెచ్చించవలసినంతగా మనము హెచ్చించలేదు, ఆయనకు చెందవలసిన స్తుతి ఆరాధన మనము చెల్లించలేకపోయాం. ఈ ఉదయకాలం నిన్ను నీవు పరీక్షించుకోవాలి. 25 షుడ్ నాట్ బి లైక్ 24. నీ జీవితంలో క్రీస్తునందు దేవుడు ఇశ్రాయేలు జీవితం అంతా, బాగా గమనించండి, దేవుడు ఇశ్రాయేలును జీవితం అంతా అరణ్యములో వారు అక్కడక్కడ తిరగడానికి వారిని బయటికి తీసుకురాలేదమ్మా. వారి జీవితం అంతా ఇశ్రాయేలు అరణ్యంలో గడపడానికి దేవుడు వారిని అరణ్యం కూడా తీసుకెళ్ళి వారికి ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, కనాన్ అనే స్థలానికి. ఎప్పుడో ఒక సమయంలో వారు కనాను చేరుతారు. నిన్ను కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగములో ఉంచడానికి దేవుడిని ఇంకా జీవింపచేయలేదమ్మా. నీ ఉన్న కష్టాలు, నీకున్న అవసరత, నీకున్న బాధలు, నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బందులు, వాటిలోనే నేను జీవించడానికి దేవుని చిత్తము కాదమ్మా. ఎందుకో తెలుసా? ఎందుకు జరగడం లేదా తెలుసా? ఆనాడు ఎర్ర సముద్రమును దాటిన ఇశ్రాయేలు వలె దేవుణ్ణి నీవు వెనక పెడుతున్నావమ్మా.
ఈ ఉదయకాలం గమనించు. ఇఫ్ యూ వాంటెడ్ టు సీ 25 టు బి ఏ ప్రాస్పరస్ ఇయర్, ఇప్పటిదాకా నీవు గెలుచుకోలేనివి, నీవు పొందుకోలేని ఆశీర్వాదాలు నువ్వు కావాలి అంటే, ఆనాడన్నాడు, లెట్ ద ఆర్క్ ఆఫ్ మైన్ గో ఫ్రంట్ బిఫోర్ యూ. నా యొక్క మందసము మీ ముందు ఉండాలి. పెట్టుకుంటారా? మీ జీవితంలో యేసయ్యను ముందు పెట్టుకుంటారా? మీ జీవితంలో యేసయ్యకి ఇచ్చే ఘనతనిస్తారా? యేసయ్యకు చెందవలసినవి ఆయనకు కృతజ్ఞతార్పణలు ఆయనకి ఇస్తారా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, నోబడీ కెన్ బికమ్ రిచర్ అంటిల్ అన్లెస్ హీ పేస్ బ్యాక్ టు గాడ్ ద డెట్ వాట్ హీ ఈస్ డ్యూ ఫర్ గాడ్. దేవునికి చెందవలసినది, దేవునికి ఇవ్వవలసినవి నీవు ఇవ్వకుండా నీ అంతకు నీవు ధనవంతుడు కావాలంటే నీవు దరిద్రుడుగా మారుతున్నావు. గమనించు. జీవితంలో నీవు దేవునికి మొక్కుకున్నవి ఇవ్వకపోతే దేవుడు, వాక్యములో ఉంది, దేవుడు తప్పకుండా తీసుకుంటాడు, కానీ అది నీకు ఆశీర్వాదం కాదు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటలకు, దేవుని పనులకు, దేవుని సేవకు నీవు ప్రిఫరెన్స్ ఇచ్చావా? దేవునికి ఒక్కసారి మన జీవితాల్లో చాలాసార్లు దేవుని మాటల కన్నా నీ మాటలే ప్రాధాన్యం. సంఘములో కూడానండి. ఎందుకు మనము ఈ సంవత్సరము మనం కోర్టు కేసులు గెలవలేదు? నేను మీకు చెప్పాలి, ఎందుకు మనం కోర్టు కేసు గెలవలేము ఎందుకు తెలుసా? దేవుణ్ణి మనం ముందుంచుకోవడం లేదండి. హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ ప్రేయర్స్? హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ బైబుల్ స్టడీస్? ప్రతి దానికి ఏదో ఒక ఎక్స్క్యూజ్ కదా. మీ భార్యకు బాగాలేదు, మీ భర్తకు బాగాలేదు. అమ్మ చెప్తున్నా, ఈ 25వ సంవత్సరంలో మీరు దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. డోంట్ బ్లేమ్ యువర్ పాస్టర్స్, డోంట్ బ్లేమ్ యువర్ ఎల్డర్స్, డోంట్ బ్లేమ్ ఈవెన్ యువర్ లాయర్స్. దేవుడు అన్యాయం చేయడం అసంభవం, సర్వశక్తులు న్యాయము తప్పట అసంభవం. మనము ఎందుకు గెలవడం లేదు, మనము ఎందుకు ఆ సంఘానికి వెళ్ళడం లేదో తెలుసా? మనము దేవుణ్ణి ముందుంచడం మర్చిపోయాం. ఆదివారము కాకతీయంగా రావడం, ఏదో 2 మాటలు మాట్లాడడం, వాక్యము వినడం సరిపోదు. ఆలోచించండి. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. 4 సంవత్సరాల నుంచి బయట ఉన్నాం. ప్రతి వాడు ఎప్పుడు పోతాం? దేవుణ్ణి నీ జీవితంలో ముందుంచుకున్నప్పుడు పోతాం. ఈ ఉదయకాలం దేవుడు ఆత్మతో మీతో మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ ద బ్యాటిల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యుద్ధం కాదు అది, నీ యుద్ధం. నీ యుద్ధము గెలవాలంటే ఆయన శక్తి నీకు కావాలి. మందసము నీకు ముందుగా వెళ్ళాలి. వెళ్ళిందా? 24లో వెళ్ళిందా? 5 మంది కూర్చొని ఎగ్జిక్యూటివ్లో మాట్లాడితే ఆయన మాటే గెలవాలి. అవునా? 5 మంది ఎగ్జిక్యూటివ్లో లేకపోతే సంఘంలో కూర్చుంటే నీ మాటే గెలవాలి. అవునా? అమ్మా, దేవుని మాట నీ జీవితంలో గెలిచేంత వరకు నీవు గెలవలేవమ్మా. మనుషుల దగ్గర నీవు గెలిచినట్టు నీకు కనిపించవచ్చు కాక, ఇది 24లో మన ఓటమికి కారణం దేవుణ్ణి మనం ముందుంచకుండా వెనకబెట్టామని జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాలలో ఎప్పుడు మొదటి స్థానము దేవునికి ఇస్తామో దేవుడు మనకు మొదటి స్థానం ఇస్తాడమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వెళ్ళవలసింది ప్రజలందరూ, ఇశ్రాయేల్ అందరూ దాటాలంటే మొదట ఇశ్రాయేల్ అందరూ, పాస్టర్ కాదు, ప్రెసిడెంట్ మాత్రమే కాదండి, ఇశ్రాయేల్ అందరూ దేవుని మందసాన్ని ముందు పెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు చాలామంది దేవుణ్ణి, మన సంఘంలో ఇతర సంఘంలో దేవుని కూడా ఓవర్టేక్ చేసేస్తున్నారమ్మా. ఆయన అంటాడు, నీకును నాకును ఎడముండాలి, దూరం ఉండాలి. సమ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ట్రైంగ్ టు ఓవర్టేక్. బాగా జాగ్రత్త పడండి. దేవుడు లేకుండా ఓవర్టేక్ చేస్తే నువ్వు భయంకరమైన ఇబ్బందుల్లో పడిపోతావు. దేవుడు చెప్పని మాటలు, దేవుడు చేయని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయమ్మా. జాగ్రత్త. మొదటిది, దేవుణ్ణి నువ్వు ముందుంచుకోవాలి. లెట్ us confess, మై డియర్ మెంబర్స్ ఆఫ్ మై చర్చ్, నా సంఘ సభ్యులారా, ఒప్పుకుందాం, దేవునిని మన జీవితాల్లో ఈ సంవత్సరం ముందుంచుకోలేదు. దేవుడు మీకు చెప్పమంటున్నాడు, ఐ వాస్ నెవర్ పుట్ యూ నెవర్ పుట్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని దేవుడు నాకు చెప్పమంటున్నాడు. ఈ ఉదయకాలం గమనించండి. ఒకరినొకరిని బ్లేమ్ చేసుకునేది వద్దు. తప్పు నాలో ఉంది, మీలో ఉంది. దేవుణ్ణి మనం ముందుంచుకోలేదు. రెండవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీ మధ్య అద్భుత కార్యము కావాలి అంటే 3వ అధ్యాయము 5వ వచనం, మరియు రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని. ఏం పాస్టర్ గారు, మేము పరిశుద్ధలం కాదా? ఏం పాస్టర్ గారు, మాకు ప్రార్థనా జీవితము లేదా? ఫ్రైడే గుడికి వస్తేనే ప్రార్థనా పరులమా?
ఫ్రైడే గుళ్ళకు వచ్చి అందరితో కలిసి ప్రార్థన చేస్తుంటేనే ప్రార్థనా పరులమా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనకందరికీ అద్భుతం కావాలంటే అందరూ ఉండాలి కదా. వాన పడుతుంటే అందరూ తడుస్తాం కదా. నేను తడవనా? నేను కూడా తడుస్తా కదా. దేవుని ఆశీర్వాదము రావాలి అంటే అందరూ ఇన్వాల్వ్ కావాలి కదా. దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను వాన కురిపించినట్టు మంచివారును చెడ్డవారును కలిసి దేవునికి ప్రార్థన చేస్తేనే కదా మన అద్భుత కార్యాలు జరిగేది. దేవుడు అంటాడు, దేవుని కార్యాలు చేయడానికి గెట్ యువర్ సెల్ఫ్ శాంటిఫైడ్. పాస్టర్ గారు, నేను చాలా మంచివాడినండి, నేను చెడ్డవాడిని కాదండి, నేను పవిత్రుండండి, నాలా ప్రార్థన చేసేవాడు లేడండి, నాలా 50 అధ్యాయాలు చదువుతా పాస్టర్ గారు. ఒక భక్తుడు అంటాడు నాతో, 50 అధ్యాయాలు చదువుతా పాస్టర్ గారు, నేను 50 నేను పవిత్రుణ్ణి, నేను అపరిశుద్ధుని కాదని ఒక వ్యక్తి నాతో అంటున్నాడు. నేను అన్నాను, నీవు పరిశుద్ధులవో అపరిశుద్ధులవో నాకు తెలియదు, నీవు పరిశుద్ధులవో అపరిశుద్ధులవో నాకు తెలియదు, కానీ నీవు దేవునికి ప్రియుడవా? దేవుడు నిన్ను ప్రియుడా అని పిలిచాడా? దానియేలు గ్రంథములో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అదే మరియమ్మ దగ్గరికి వచ్చిన గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో ఏమంటుందో తెలుసో, దానియేలు నీవు దేవునికి బహు ప్రియుడవు, నీవు పరిశుద్ధులవా పరిశుద్ధవు కాదా అనవసరమమ్మా, నీవు దేవునికి ప్రియుడవా. దానియేలు ఎలా ప్రియుడయ్యాడో తెలుసా? ఆయన ఉదయకాలమే లేచి యెరూషలేము వైపు కిటికీలను, తన ఇంటిలో ఉన్న కిటికీలను యెరూషలేము వైపు తెరిచి నిజమైన దేవునికి ప్రార్థన ఎలా ప్రారంభం చేస్తారో తెలుసా? ప్రభువా, పుట్టినప్పుడు నుండి నేనును నీ ప్రజలైన ఇశ్రాయేలీయులము పాపులమును దోషులమై ఉన్నాము ప్రభువా అని ప్రార్థన చేస్తారట. మనం ఎలా చేస్తామండి? నీవు అసలు నీ జీవితంలో ఎలాంటి జీవితం జీవిస్తున్నావు నీకు బాగా తెలుసు. 41వ కీర్తనలో దావీదు అంటాడు, అయ్యా నా ప్రాణమును కాపాడును, నేను భయంకరమైన దినాల్లో ఉన్న శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం ఉండే దేవా నా ప్రాణాన్ని కాపాడు, నేను పాపినయ్యా నా ప్రాణాన్ని కాపాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని దేవుడు అంటాడు, మీ మధ్య అద్భుత కార్యములు కావాలి అంటే మీరు పరిశుద్ధులు కావాలి. ఎప్పుడైతామమ్మ పరిశుద్ధత? ఎప్పుడైతాం పరిశుద్ధత? నా చేతికి మట్టి అంటిందమ్మా, నా చేతికి మట్టి అయిందమ్మా, నేను అలానే వెళ్ళి నా చేతులు కడుక్కోకుండా నేను భోజనం చేయను కదా. ఏం చేస్తానమ్మా? నేను కడుక్కోవాలి. నీ యేసు రక్తంలో నీ జీవితాన్ని కడుక్కుంటే నువ్వు పవిత్రుడవుతావు, అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు నీవు పాపినంటావో దేవుడు కడగడానికి ఇష్టపడతాడు, పుణ్యాత్మునితో. అందుకు యేసుప్రభు అంటాడు, రోగము లేని వానికి వైద్యుడు అక్కరలేదు కదా, రోగులకే కదా వైద్యుడు, ఆరోగ్యవంతుడానికి వైద్యుడు అక్కర్లేదు కదా. జీవితంలో అద్భుతాలు వైద్యునికి ఎందుకండి అద్భుతాలు? పుణ్యాత్మునికి ఎందుకండి అద్భుతాలు? నీ జీవితంలో అద్భుతం కావాలంటే మొదట నీ జీవితంలో నేను పరిశుద్ధులను కనుక నువ్వు పరిశుద్ధులై ఉండాలి. మన మాటలు ఎప్పుడు ఇంకొకరి గురించే కదా. ఈ దినాలలో సంఘాలలో సబ్జెక్టు పాస్టర్ అయిపోయాడు. భార్య భర్తతో మాట్లాడినా, భర్త భార్యతో మాట్లాడినా పాస్టరే సబ్జెక్టు కదా. పాస్టరే మాట్లాడండి, ఎంతనా మాట్లాడుకోండి. మీరు ఇద్దరు ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటాడు, దేవుడు వింటుంటాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నా నుండి నా తల్లి కూడా పాపములోనే నా తల్లి నన్ను గర్భాన ధరించిందని నాకు తెలుసమ్మా. నీకు తెలుసా? ఇంకొకరి పాపపు జీవితాన్ని గురించి ఆలోచించే ముందు నీ జీవితం ఎంత పాపంగా ఉందో నువ్వు ఆలోచించు. ఇంకొకరిని గురించి నువ్వు ఆలోచించడమే నువ్వు చేస్తున్న అపరిశుద్ధ కార్యం గమనించు. క్రీస్తునందు ప్రేమైన ప్రభు అంటాడు, నేను మోషేకు తోడై ఉండినట్టు నేను మోషేకు తోడై ఉండినట్టు యెహోషువతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటా, అద్భుత కార్యాలు చేస్తా. వాట్ అబౌట్ యు? మోషేను దేవుని ముఖాముఖిగా చూసిన మనిషి మోషే లాంటి వాడు ఇప్పటిదాకా పుట్టలేదట. దేవుని ముఖాముఖిగా చూసిన మోషే లాంటి వాడు లోకములో ఇప్పుడు దాకా పుట్టలేదంట. దేవుడు నీకిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నేను మోషేకు తోడై ఉండినట్లు నాకు తోడై ఉంటాడట, నీకు తోడై ఉంటాడట. ఎప్పుడు? నీ నోరు, నీ చేతులు చేసే, నీ పనులు చేసే చేతులు, నీవు నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి. ఉంటుందా? ఎవరైనా 10 మంది కూర్చొని 5 మంది గురించి చెడుగా మాట్లాడుతుంటే అక్కడికే పరిగెత్తుతాం కదా, ప్రార్థన చేసే ఇక్కడికి రాలేం కదా. నలుగురు కూర్చొని చెడుగా వేరే విషయాల గురించి సంఘాన్ని పడగొట్టడానికి ప్రణాళికలు వేస్తుంటే అక్కడికి వెళ్తున్నాం కదా, ఇక్కడికి రాలేం కదా. ఆలోచించండి.
మీరు పరిశుద్ధంగా ఉంటే కానీ మన జీవితాల్లో ఒకసారి మనం గమనించాలి. వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ యూ? ప్రతిసారి అక్క చెల్లెలు గురించి, చెల్లెలు అక్కను గురించి, భర్త భార్యను గురించి, భార్య భర్తను గురించి ఎన్ని కంప్లైంట్స్ అండి, కాంప్లిమెంట్స్ కాదు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాక్యము ద్వారా మనము పరిశుద్ధపరచబడాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆశ్చర్యకాలను కోరుకుంటాం కానీ అపరిశుద్ధంగా జీవితాలు ఉంటాయి. ఒక్కసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఎందుకు అద్భుతాలు జరగడంలే? క్రీస్తునందు యేసు మాటల్లోనే మనం విందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. మరియు నన్ను చూడండమ్మా. మరియు పాత తిత్తి, ఇది పాత తిత్తి. మరియు పాత తిత్తిలో కొత్త సంవత్సరం వస్తే ఏమొస్తుందమ్మా? మరియు పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోస్తే ఏమవుతుందమ్మా? తిత్తులు పగిలి ద్రాక్షారసం వేస్ట్ అవుతుంది. అంతేనా? నీ పాత తిత్తిలో, నీ అపరిశుద్ధమైన తిత్తిలో దేవుని ఆశీర్వాదాలు పోసుకుంటే ఏమవుతుందమ్మా? చెప్పాలి మీరు. ఏమవుతుందమ్మా? చినిగిపోతుంది. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరాదు. తిత్తులు పాడవుతాయి, ద్రాక్షారసం వేస్ట్ అవుతుంది. నీ పాత తిత్తి కొత్త తిత్తుగా మారాలి. ఎవడైనాను ఏ క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తవాయను. గమనించండి, తిత్తులు మారాలి. తిత్తులు అంటే మన శరీరాలు, తిత్తులు అంటే మన ఆలోచనలు, తిత్తులు అంటే మన హృదయం, తిత్తులు అంటే మన పనులు, తిత్తులు అంటే మన మాటలు. పాత తిత్తి 25లో కొత్త ద్రాక్షారసం వస్తుంది. చాలామంది పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చినిగిపోతాయమ్మా. 24 కన్నా 25 ఇంకా వరస్ట్గా ఉంటుంది. గమనించండి. ప్రభు అంటాడు, జీవితాలు కొత్త నూతన ఆశీర్వాదంతో నేను నింపాలని కోరుకుంటున్నా. ఒక్కసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, అయిపోయింది 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 25వ వచనం. 4వ అధ్యాయము జాగ్రత్తగా. పాత తిత్తి ఏంటో ఒకసారి గమనిద్దాం. నేను దొరుకుతలేమ్మా, జాగ్రత్తగా బైబిల్ చూడండి. పాత తిత్తి ఏంటి? మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అంతరించు వరకు మీ కోపమును నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడు. దొంగిలవాడు ఇక మీదట దొంగిలిక అక్కల గరవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష అయినను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయగలిగిరి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును. 24లో పాత తిత్తి. ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి 32. ఇంటికి వెళ్ళి ఒక 10 సార్లు చదవండి. నీ ఫోటో కనిపిస్తుందా? నేను దాన్ని ఒక 20 సార్లు చదివినా నా ఫోటో కనిపిస్తుంది అక్కడ. నా ఫోటో కనిపిస్తుందమ్మా వాక్యంలో. చదవండి, బాగుపడండి. మీరు పరిశుద్ధులుగా చేసుకోవాలి. ఎలా? వాక్యము చేత. వాక్యం అనే పాల చేత మీ జీవితాలను బాగు చేసుకోవాలమ్మా. మొదటిది మందస్థానం ముందు ఉండాలి. రెండవది మిమ్మల్ని మీరు శాంటిఫై, మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చేసుకోండి. మూడవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. 3వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా వినాలి. ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తా. 3వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కననీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమ్మోనీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందరు. మన ప్రాబ్లం అదే కదండి. మనల్ని బయట పంపించిన వారిని మనం వెళ్ళగొట్టాలి. అంతేనమ్మా? మనము జాగ్రత్తగా వినాలి.
మనము బయటికి వచ్చిన తర్వాత మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళు, ఇక్కడ కననీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీయులు చాలామంది ఉన్నారు. మనకు ఒకటే ఒక సంతానం. మనల్ని బయట కొట్టిన మన సహోదరులు. దేవుడు ఏమంటాడు చూడండి, పెరిజ్జీలు, గెర్గీషులు, అమ్మోనీయులు, యెబూసీయులు వెళ్ళగొట్టవలనని దీని వలన మీరు తెలుసుకుందరు. ఎలా వెళ్ళగొడతాడు? మనము చాలామందికి ప్రశ్న, చాలామంది నన్ను అడిగారు, ఎందుకు పోవటం లేదు పాస్టర్ గారు అంటే గట్టిగా ఇట్లా అంటారు, ఎందుకు పోవడం లేదు పాస్టర్ గారు? ఆయన అంటాడు నేను వెళ్ళగొడతానని. దేవుడు అంటాడు నేను వెళ్ళగొడతాను. నేను చేసే పని నేను చేస్తా, మీరు చేసే పని మీరు చేయండి. ఒక్కసారి నాతో పాటు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ వాక్యంలో చూద్దాం, 3వ అధ్యాయం. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని, ఇశ్రాయేలు గోత్రములోని 12 మనుషులను ఏర్పరచుడి. మనకేంటి? ప్రతి ఇంటి నుండి ఒక్కొక్క మనిషిని. మనకు మొన్న క్యారల్స్కి వచ్చినాం, 42 కుటుంబాలు ఉన్నాయి. 42 కుటుంబాల నుంచి ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క మనిషిని పిలిచి 13వ వచనం, సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను గట్ల మీద నుండి పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకుల జనులు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారంలోని బయలుదేరి, అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దన ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా రాను. జాగ్రత్తగా 17వ వచనం, జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ఆలోచించండి. 3వది ఏంటంటే, ఇంటి నుంచి ఒకడు వచ్చి అందరూ దాటేంత దాకా నీళ్ళలో, 140 అడుగుల లోతున్న నీళ్ళలో దేవుని మీద నమ్మకంతో నిలబడాలి. నిలబడితే నీళ్ళు ఆగిపోతాయి. అక్కడ కట్ట చూపిస్తే ఎర్ర సముద్రంలో పోయింది. ఇక్కడ ఇంటికి ఒకడు ప్రకారంగా వచ్చి దేవుని సన్నిధానంలో నిలబడితే అదామను ఊరు దగ్గర నీళ్లు ఆగిపోతాయి. ఇశ్రాయేలు అందరూ నడిచి ఆ హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు ఉన్న ఆ యొక్క శ్రేష్టమైన దేశాన్ని వాళ్ళు పొందుకుంటారు. అర్థమవుతుందా తల్లి, తండ్రి? మనము సంఘములో ఎందుకు ఇంకా ఆక్రమించుకోలేదు? ఇంటికి ఒకడు వచ్చి దేవుని మందసమైన దేవుని బైబిల్ను పట్టుకుని ఆయన సన్నిధానమున నిలబడి మనం అనుకున్న సమయానికి దేవునికి ప్రార్థన చేస్తే, మందసమును మోయు యాజకులు అంటే పెద్దలు, ఇంటికి ఒక పెద్ద వచ్చి నీళ్లు చూడండి, మీరే చూడండి, నా వాక్యం కాదు, దేవుని వాక్యం. 17వ వచనం, జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్యన ఆరిన నేలను స్థిరముగా నిలిచి. రమ్మంటే రారే, నిలబడతాం దేవుని కోసం. దేవుడు మనకు తిరిగి ఇస్తాడు, నిలబడతామంటే ఒక్కరు రారే. 42 కుటుంబాలలో ఒక్కడు రాకపోయినా దేవుని కార్యం జరగదమ్మా. గమనించండి. పాస్టర్ను, పెద్దలను బ్లేమ్ చేయకండి. మీరు స్థిరముగా నిలిస్తే చూడండి, జనులందరూ 17వ వచనం చివరి మాట, జనులందరూ యోర్దాను దాటున తుదముట్టు వరకు ఇశ్రాయేలు అందరూ ఆరిన నేలను. ఇప్పుడు మోషే కాదమ్మా, మోషే సమయంలో చెప్పినా కదా, వెన్ యు ఆర్ పుష్ టు ఏ డిఫికల్ట్, ఎర్ర సముద్రం దగ్గర గాడ్ హ్యాస్ కాట్ యూ. వెన్ యు ఆర్ ద షోర్ ఆఫ్ జోర్డన్, గాడ్ ఈస్ టీచింగ్ యూ టు ఫ్లై. మనము ఎదిగిన క్రైస్తవులం, మనం ప్రార్థన నేర్చుకున్న క్రైస్తవులం, మనం బలలో పాల్గొనే క్రైస్తవులం, మనము ఆత్మీయంగా ఎదిగే క్రైస్తవులం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నన్ను అడగకండి ఎందుకు అద్భుతాలు జరగలేదో. శుక్రవారము ప్రార్థనకు 42 కుటుంబాల నుంచి 42 మంది రండి. నెక్స్ట్ ఆదివారం మనం ఆ గుడికి కాకపోతే ఐ విల్ స్టాప్ ప్రీచింగ్. ఛాలెంజ్ చేస్తున్నా. 42 మంది రండి, 42 మంది ఇంటి నుంచి, ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు రండి. ఒక్క శుక్రవారం రండి. ఆదివారం మనం ఆ గుడికి పోకపోతే ఐ విల్ స్టాప్ ప్రీచింగ్. ఐఎమ్ టెలింగ్ ఎన్ ఓత్ టు గాడ్. ఛాలెంజ్ చేస్తున్నా, రారే. పోవాలన్న ఆశ ఉంది, కానీ పోవటానికి దేవుడు ఒకే ఒక మార్గం. దేర్ ఈస్ నో అదర్ షార్ట్ కట్స్ ఇన్ గాడ్స్ వర్క్.
అందరూ నిలబడాలి, ఇంటికొక్కడు వచ్చి నిలబడాలి. దేవుని సన్నిధానం, ప్రభువా ఇస్తావా లేదా అని ఛాలెంజ్ చేయాలని. ఎందుకు ఇవ్వడమ్మా? కననీయులు, అమ్మోనీయులు, పెరిజీయులు, హిత్తీయులు, యెబూసీయులు 8 రకాల మనుషులు తరిమిన దేవుడు ఒక్కరిని తరమలేడా? 24లో మనము విజయము పొందలేదు. 25లో ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. మొదట మందసము నీకు ముందుండాలి, దేవుడు నీ జీవితంలో ముందుండాలి. రెండవది, నీ జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి, పరిశుద్ధత చేసుకోవాలి. మూడవది, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా దేవుని కొరకు కార్యాలు చేసేవాళ్ళు దేవుని ఆజ్ఞ కొరకు నిలబడాలి. ఇశ్రాయేలు అందరూ దాటిపోయేంత దాకా వాళ్ళు ముందు పోలేదమ్మా. పెద్దలు మేము పోతామంటలే, పెద్దలు నిలబడ్డారట. యోర్దాను ఆగిందంట. 6 లక్షల ఇశ్రాయేలు ప్రయాణమే పోయేంత దాకా పెద్దలు అక్కడే నిలబడ్డారట. తర్వాత పోయారు వాళ్ళు. సంఘములో ఉన్న ప్రతి కుటుంబము జ్ఞాపకం ఉంచుకోండి. నీ జీవితము మారాలి, నీ సంఘము మారాలి, నీ స్థలము మారాలి, నీ ఆరాధన స్థలము మారాలి. దేవుడు నీవు పోగొట్టుకున్న స్థలాన్ని నీకు దేవుడు ఇవ్వాలి అంటే గాడ్ నెవర్ చేంజెస్. ఆయన వాక్యమునకు తిరుగులేదమ్మా. ఆయన వాక్యాన్ని మార్చుకోడు, ఆయన మనస్తత్వాన్ని మార్చుకోడు, ఆయన ఆశ్చర్యకార్యాలు మార్చుకోడు. యు వాంట్ టు గో? 42 కుటుంబాలు, 42 మంది ఒక్క శుక్రవారానికి రండి. మళ్ళీ ఇంటి నుంచి 5 మంది వచ్చి 42 కాదు, 42 కుటుంబాల వారు. ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కడు, చిన్న పెద్ద అనవసరం, రండి చూద్దాం. లెట్ us ఛాలెంజ్ గాడ్. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆయన అంటాడు, మా ఎన్నుకోబడ్డవారు, దేవుని కొరకు సంఘానికి వచ్చేవారు, బాప్తిస్మము తీసుకున్నవారు, దేవునికి ఆదర్శంగా నిలబడి దేవుని కొరకు ప్రమాణము చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇవ్వడా? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా యాజ్ ఏ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్ యూ షుడ్ బీ ద ఫ్రంట్ మ్యాన్. జీవితంలో దేవుని కొరకు, దేవుని కొరికి రోషము కలిగిన వారు, దేవుని కొరకు నిలబడగలిగితే మన సంఘం పోయిన సంవత్సరంలో ఉన్న సంఘం మాదిరి ఉండదంట. దేవుడు చెప్పమంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితంలో గమనించాలి, దేవుడు మన జీవితాలకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే కంటే ముందు కోరిక ఏదైనా, ప్రార్థన ఏదైనా, అది ఎంత అసాధ్యమైనదైనా ఈ 3 విషయాలు నువ్వు గమనించు. మొదటిది, నీ దేవుణ్ణి ముందుంచుకో. కొన్ని రోజులు ట్రై చేయి, దేవుణ్ణి ముందుంచుకో. రెండవది, పరిశుద్ధంగా జీవించు. మాటలలో ఎఫెసీ 4 చూపించాను కదా, ఆ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకో. పరిశుద్ధంగా జీవించు. మూడవది, దేవుని కొరకు నిలబడు. దేవుని కొరకు నిలబడు. వారు యోర్దాను నదిలో నిలబడ్డారు. వారి మోకాళ్ళ వారి పాదముల అంచులు తగలగానే 140 అడుగుల యోర్దాను నిలిచిపోయిందట. ఎందుకు నిలబడదండి? దేవుని మాట మాట్లాడితే ఎందుకు విజయం రాదమ్మా? జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ నౌ యూ హ్యావ్ టు టెల్ మీ హూ ఈజ్ రెస్పాన్సిబుల్? దేవుడా మనమా? మనం ఓడిపోవటానికి కారణం దేవుడా? ఓడిపోవటానికి కారణం మనమా, మన సంఘమా? ఆలోచించండి. 24లో మనం పోగొట్టుకున్నాం, 24లో మనం పొందుకోలేకపోయాం, 24లో మనం వదిలేసుకున్నాం. దేవుడు అంటున్నాడు, హీఈస్ గివింగ్ యూ ఎ ఛాలెంజ్. దేవుడు నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. 24, 25 మాదిరి 25, 24 మాదిరి కాకుండా నా ఆశీర్వాదం నీతో ఉండాలంటే మోషేకు నేను తోడై ఉన్నట్టు నీకు నువ్వు తోడై ఉంటానని దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. 25లో ప్రవేశించే సంగమా, దేవుని కొరకు, దేవుని గురించి ఆలోచించు. నీవు పరిశుద్ధంగా జీవించు, దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవించు. దేవుడు నీ జీవితానికి విజయము దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకొకసారి దేవుడు మన జీవితాలతో మాట్లాడాడు. ఐ నో వాట్ యు ఆర్ ల్యాకింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అంటున్నాడు, ఐ నో వాట్ యు ఆర్ ల్యాకింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు ఏ కొరత ఉందో నాకు తెలుసు అని దేవుడు అంటున్నాడు. నీ జీవితంలో ఏ బాధ ఉందో నాకు తెలుసు. నీ జీవితంలో ఆనందము ఎలా దూరమైందో కూడా నాకు తెలుసు. వాక్యములో సూటిగా దేవుడు మనతో మాట్లాడాడు. హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. దానికి ఆయన కారణం చేయకమ్మా. మనం ఈ దినం జీవిస్తున్న జీవితం, మన అపజయానికి కారణం మనమే. మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం, దేవునిని ముందుంచుకుందాం. పరిశుద్ధంగా మాటలలో, పనులలో, పరిచర్యలలో మన ప్రయాణాలు పవిత్రంగా జీవిద్దాం. అనేకులకు మాదిరికరంగా జీవిద్దాం. దేవుని కొరకు నిలబడదాం. దేవుని కొరకు నిలబడదాం. ఆయన మనకు యుద్ధాలు చేసి మనల్ని జయిస్తాడు.
నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి ఒకసారి 24వ సంవత్సరం చివరి ఆదివారం నాయన నీ వాక్యాన్ని ధ్యానించుకోగలిగిన కృప మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. మా అపజయానికి కారణం మేమే నాయన, మేము పొందుకోలేని ఆశీర్వాదానికి కారణం మేమే నాయన. మా జీవితంలో మిమ్మల్ని ముందుంచుకోలేదు, పరిశుద్ధంగా జీవించడానికి ఏ రీతిగానూ మరి మా తండ్రి మేము ప్రయత్నము చేయలేదయ్యా. మా జీవితంలో నీ కొరకు నిలబడటానికి మేము ఎప్పుడూ ముందుకు రాలేదయ్యా. దయచేసి మా జీవితాలను క్షమించి ఈ నూతన సంవత్సరంలోనైనా ఈ శ్రేష్టమైన ఆశీర్వాదము పొంది నీ బిడ్డలంగా జీవించగలిగిన కృప మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచుమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.